హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే మీకు ఇవాళ ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ కర్రీ చూపిస్తాను. పిల్లలు కొంతమంది ఆకుకూరలు తినాలంటే చాలా మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి ఇలా చేసి పెట్టండి. అసలు ఇది ఆకుకూర అన్న ఫీలింగ్ కూడా ఉండదండి. రైస్ కానీ చపాతీ కానీ మొత్తం ఈ ఆకుకూరతో తినేస్తారు. పిల్లలకి ఫస్ట్ నుండి ఆకుకూరలు పెట్టడం అలవాటు చేయండి. తోటకూరలో ముఖ్యంగా మనకి హిమోగ్లోబిన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తం తక్కువైంది అంటుంటారు కదా చాలామంది, అలాంటి వాళ్ళు ఇలా తోటకూర చాలా ఎక్కువగా తినండి. కనీసం అంటే వారానికి 2-3 సార్లు అయినా తినేలాగా ప్రయత్నం చేయండి. అప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటున్నారనుకోండి, వాళ్ళకు కూడా బోర్ కొట్టదనమాట. ఒకేలాగే చేస్తే ఎప్పుడు ఇదేనా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. మళ్ళీ ఇలా చేశారనుకోండి, రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది తెలుసా. తోటకూర హెల్త్కి చాలా చాలా మంచిది. నేనైతే ఇక్కడ తోటకూర శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది అనమాట మనం ఫ్రై చేసినప్పుడు. అలాగే 2 మీడియం సైజు టొమాటోలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇదే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. వెల్లుల్లి కూడా ఒక గడ్డ ఉంటుంది కదా, ఆ గడ్డ మొత్తం అనమాట, అంటే ఒక 15 నుండి 20 దాకా వెల్లుల్లిపాయలు ఉంటాయి. వెల్లుల్లిపాయలు కూడా ఇలా పొట్టి తీసేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, టమోటాలు, వెల్లుల్లి అన్ని గ్రైండ్ చేసేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోవాలి. వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి, ఒక 2 రెబ్బలు అంతే వేసేసుకొని దీన్ని ఫస్ట్ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. మినపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగు యాడ్ చేసుకోండి. ఇలా వంటల్లో ఇంగు వాడుతూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం యాడ్ చేసుకోండి, అంటే మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. కలర్ మారకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ టొమాటో పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు, టొమాటోలు పచ్చి వేసాం కదా, ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, టొమాటోలు పచ్చి వేసాం కదా, ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. మనకు అప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తున్నట్లుగా కనిపిస్తుంది, అప్పుడు బాగా ఉడికిపోయినట్లు. ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, అంటే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర యాడ్ చేసుకున్నాం. అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఆకుకూర తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఫస్ట్ ఉల్లిపాయల పేస్ట్ అంతా బాగా మగ్గించుకున్న తర్వాత ఆకుకూర వేసుకున్నాం అనుకోండి, అంతా ఈక్వల్గా ఉడికిపోతుంది అనమాట. ఆకుకూర ఫస్టే వేసేసి అన్నీ ఒకేసారి వేసేస్తే ఉల్లిపాయలు పచ్చివాసన వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అది ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కటి తగ్గింది ఏంటి, అదే సాల్ట్. అసలేంది లేకపోతే ఇలా టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆకుకూరలో కూడా సాల్ట్ ఎప్పుడు తక్కువగా వేసుకోవాలి. వేసేసుకొని బాగా రప్ప మిక్స్ చేసేసుకోండి. తోటకూర ఉడికేటప్పుడు కూడా ఇందులో నుండి వాటర్ కంటెంట్ వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకుందాము. ఆకుకూర అంతా కూడా బాగా మగ్గిపోవాలి. ఇలా చేసుకుంటే మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది, ఎందుకంటే ఉల్లిపాయలు, టమోటాలు పేస్ట్ చేసి వేసాం కదా, కాబట్టి రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారండి ఎంత వాటర్ వచ్చేసిందో, మరి అంతా చిక్కబడిపోతుంది. ఇలా ఉంటే మనకి బాగా గ్రేవీగా ఉంటుంది. కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదా. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం దగ్గరగా వచ్చేంత వరకు.
అంతా దగ్గరగా వచ్చేసింది కదా, ఆకుకూర కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత సింపుల్ కదా, ఇంత సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసుకుంటే ఇంకేం కావాలి చెప్పండి. చూసారా, రైస్లో కలుపుకోవడానికి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. రైస్ పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ వేసేసుకొని తిందాం. ఇంకా ఆకుకూర ఎక్కువ తినండి, చాలా మంచిది. తక్కువ రైస్ పెట్టుకొని ఎక్కువ ఆకుకూర పెట్టుకొని తినాలండి, అప్పుడే హెల్త్కి చాలా మంచిది. ఆకుకూరలు ఎక్కువ తినండి, చాలా మంచిది. రక్తం తక్కువ ఉంది అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా తింటే అసలు ఆకుకూర అన్న ఫీలింగే లేదు తెలుసా. పిల్లలకి లంచ్ బాక్స్లోకి రైస్తో పాటు ఇలా కలిపేసి పెట్టేసేయండి, ఇంకా అసలు ఆకుకూర అన్నం అన్న డౌటే రాదండి. ఏదో వెరైటీ ఫ్రైడ్ రైస్ పెట్టింది మమ్మీ అనుకుంటారు, నిజంగా అంత టేస్టీగా ఉంది. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఆకుకూరలు తినని వాళ్ళకి ఎలా తినిపించాలా అని ప్లాన్ వేసుకోవాలి అంతే అండి. ఎలాగైనా వాళ్ళతో తినిపించాలి అంతే కదా. ఇలా తింటూ ఉంటే ప్లేట్ ఇక్కడే ఖాళీ అయిపోతుందండి, డైనింగ్ టేబుల్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు మనం. ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆకుకూరలు మంచివని మనకు తెలుసు, అందరికీ తెలుసు కదండి. కానీ కొంతమంది తినాలంటే అదేంటో అది ఆ పేరు వినగానే భయపడిపోతారనమాట. ఇలా చేసి పెట్టేసేయండి, ఆకుకూర అన్న ఫీలింగ్ వాళ్ళకు రాదు, తిన్నారన్న సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇలాంటి ఆకుకూరలు కూడా స్పైసీగా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చప్పగా చేసుకుంటే ఏవి టేస్ట్ అనిపించవు, కొంచెం స్పైసీ తగులుతూ ఉంటేనే నోటికి రుచిగా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా చాలా ఈజీగా చేసుకునేటువంటి సింపుల్ టేస్ట్ అండ్ హెల్దీ ఈ తోటకూర కర్రీ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేయండి. వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, అంతేకాకుండా హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. మరి ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.